అందరికీ నమస్కారం అండి. సీఎం గారు కండక్ట్ చేసిన సంజీవని ప్రోగ్రాంలో మేము పాల్గొనడం జరిగింది. ఇక్కడ సార్ గారు వచ్చి సంజీవనికి సంబంధించి ప్రజలకి అది ఎలా ఉపయోగపడుతుంది, దానివల్ల ప్రజలకి ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయని అర్థవంతంగా వివరించారు. మేము కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. మాకు కూడా ఈ సంజీవని గురించి సార్ ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాము. అలానే ఇక్కడ సార్ గారు ప్రజలతో ఇంటరాక్ట్ అయిన విధానం కావచ్చు, మమ్మల్ని పలకరించిన విధానం కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్ ద్వారా మేము ఆయన్ని సపరేట్గా మీట్ అయ్యే అవకాశం కూడా కలిగింది. వెళ్ళి కలిసి మా గ్రామ సమస్యలు కావచ్చు, అలానే ఈ సంజీవని సంబంధించి కూడా సార్తో మాట్లాడడం జరిగింది. ఇక మా సమస్యలు కూడా చెప్పడం జరిగింది. ఇంక ఇంత దూరం వచ్చి సార్ని కలవడం అనేది, ఒక సీఎం గారిని నేరుగా వచ్చి మీట్ అవ్వడం అనేది మేము మా జీవితంలో ఎప్పటికీ మేము మర్చిపోయిన ఒక రోజుగా పరిగణిస్తూ సెలవు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు, సీఎం గారు సంజీవిని అనే ప్రోగ్రాం ద్వారా హెల్త్ గురించి, వెల్త్ గురించి ప్రజల్లో ఎలా ఉండాలి అనే చైతన్యం అనేది బాగా చెప్పారనమాట. అంతా విన్న తర్వాత మేము పర్సనల్గా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ మీట్ అయ్యాము. మాతో ప్రవర్తించిన తీరు కానీ టోటల్ మంచిగా రిసీవ్ చేసుకున్నారు. మంచి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. మాకు దగ్గరలోనే ఉంది కాబట్టి వచ్చి పార్టిసిపేట్ చేసాము. సార్తో కూడా ఇంటరాక్షన్ అయితే జరిగిందనమాట. మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. చాలా టైం ఇచ్చి, చాలా ఓపిక్గా ఎలా సస్టైనబుల్ అవ్వాలి సమాజంలో ఉన్నప్పుడు అనే అనేక విషయాలు అయితే డిస్కస్ చేశారు. చాలా మంచిగా మాట్లాడారు. మేము కూడా చాలా తెలుసుకున్నాము. మా సజెషన్స్ కూడా, చిన్నవారైన మా సజెషన్స్ కూడా తీసుకున్నారు. చాలా హ్యాపీ వేసింది. ఈ ఆపర్చునిటీ మాకు కల్పించినందుకు ఇన్ఫ్లుయెన్సర్ తరపున మేము వచ్చాం కాబట్టి మేము కూడా ఫుల్లీ సాటిస్ఫైడ్. థ్యాంక్ యూ. నా పేరు ఆదిరెడ్డి. ఈరోజు మా ఇంటి పక్కనే కావలిలో మత్స్యకారుల సేవలు అనే ప్రోగ్రాం జరుగుతుంది. సీఎం గారు వచ్చారు. ఇది ఏ పార్టీకి సంబంధించింది కాదు, గవర్నమెంట్ ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాంకి కావలిలో ఉండే ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ ఇన్వైట్ చేశారు. దాంట్లో భాగంగా నేను కూడా వచ్చాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా 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 బాగా మాట్లాడారు. నాకు ఆ విషయంలో మాత్రం చాలా బాగా అనిపించింది. అంటే చాలా పర్సనల్గా అందరితో చాలా క్లోజ్గా మాట్లాడిన విధానం చాలా బాగుంది. ఈ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేసినందుకు అండ్ ఫస్ట్ టైం ఒక ముఖ్యమంత్రి గారిని కలిసినందుకు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నా పేరు సుష్మా బాలకృష్ణన్. యాదమూరులో జరిగేటటువంటి సంజీవిని ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఇక్కడికి సీఎం సార్ కూడా విచ్చేసి సంజీవిని ప్రోగ్రామ్ ప్రజలకి ఎలా ఉపయోగపడుతుంది, అలాగే ప్రజలు ఎలా బెనిఫిట్ పొందొచ్చు అని చెప్పేసి డిస్కస్ చేశారు. అండ్ ముఖ్య అంశం ఏంటి అనేసి అంటే సంజీవిని ఇంతకు ముందు ఏదైనా అనారోగ్యంకి బాధపడితే సిటీకి వెళ్ళి సపరేట్ టెస్టులు కానీ లేకపోతే ఎక్కడైనా ఇబ్బంది పడితే ప్రాబ్లం అవుతుంది కాబట్టి అవంతా ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడానికి సీఎం సార్ ఈ సంజీవిని అనే ప్రోగ్రామ్ని అయితే కండక్ట్ చేశారనమాట. అండ్ ఆల్సో సపరేట్గా సీఎం సార్తో కాన్వర్జేషన్ కూడా మీటప్ చేశారు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ నా లైఫ్ గురించి అండ్ ఎలా చేస్తున్నాను అండ్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఎటువంటి ఏదైనా ఇన్పుట్స్ ఇవ్వాలా అని చెప్పేసి కూడా అడిగారు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు టీమ్కి అండ్ సీఎం సార్కి కూడా థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు యాదమరిలో జరిగిన సంజీవిని అనే ప్రోగ్రాంలో మేము కూడా పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో సీఎం సారు సంజీవిని గురించి చాలా గొప్పగా చెప్పాడు. ఆరోగ్యంగా ప్రజలు ఎలా ఉండాలనేసి కొన్ని టిప్స్ అన్నీ చెప్పాడు. అందరు ప్రజలు కూడా దాన్ని ఎలా ఉపయోగించుకోవాలని తెలిసి సార్ గారితో మేము కూడా నేరుగా మాట్లాడడం జరిగింది. అది మాకు ఎంతో ఆనందం కలిగిస్తుంది. సార్ గారు ఇన్ఫ్లుయెన్సర్కి మేమేం చేయగలం అనేసి మా దగ్గర నుంచి టిప్స్ తీసుకొని దాన్ని ఎట్లనే నివారించడానికి ప్రయత్నిస్తామనేసి చెప్పడం మాకు చాలా ఆనందం కలిగించింది. అలానే ఈ సంజీవని అనే కార్యక్రమానికి మేము రావడానికి కారణం కూడా ప్రజలే. అలానే ఈ ప్రోగ్రాంకి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు సీఎం గారికి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేము సంజీవని అనే ప్రోగ్రాంకి పాల్గొనడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో సీఎం గారు నారా చంద్రబాబు గారు రావడం జరిగింది. సంజీవని అనే ప్రోగ్రాం గురించి సార్ గారు చాలా క్లియర్గా, అర్థవంతంగా వివరించడం జరిగింది. ఆ తర్వాత మేము సార్ని పర్సనల్గా కలవడం జరిగింది. సార్ గారు మీరేం చేస్తారు అని అడగడం జరిగింది. అప్పుడు కామెడీ ప్లస్ మెసేజ్ ఓరియంటెడ్ వీడియో చేస్తాం సార్ అని చెప్పడం జరిగింది. సార్ కూడా చాలా సంతోషంగా ఇంకా బాగా చేయండి అని చెప్పడం కూడా జరిగింది. మాకు సార్తో కలిసిన దానికి చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు సార్ గారిని డైరెక్టర్కి వెళ్తామని చెప్పేసి నేను లైఫ్ లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఎప్పుడు కూడా సార్ సెల్ ఫోన్ లోని పోస్టర్ల మీద చూడడమే. మేము సోషల్ మీడియాలో వీడియోస్ చేస్తుంటే ప్రతి ఒక్కరు కూడా పని చేస్తున్నారని ప్రతి ఒక్కరు ఎంతోకంత మంది మమ్మల్ని వేధిస్తూ ఉంటారు కదండి. ఈ రోజు అయితే అలా గాలికి వీడియోలు చేయడం వల్ల సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే డైరెక్టర్ గా పిలిచి ముఖాముఖిగా మాతో మాట్లాడారండి. తునిలో మీటింగ్ జరుగుతుందంటే ఏదో అనుకున్నాం కానీ నిజంగా సార్ చెప్పిన కొన్ని మాటలు అయితే చాలా హ్యాపీ అనిపించిందండి. మన ఆంధ్ర డెవలప్మెంట్ కోసం, అలాగే పేదల స్కీముల కోసం చాలా బాగా చెప్పారండి. అలాగే మనం పెట్టే ఫౌండేషన్ కోసం సార్ తో మాట చెప్పగానే నేను మీ ఫౌండేషన్ సపోర్ట్ చేస్తానని సార్ అయితే డైరెక్టర్ గా చెప్పారండి. ఓవరాల్ గా చంద్రబాబు నాయుడు సార్ అయితే మన ఆంధ్ర డెవలప్మెంట్ కోసం చాలా బాగా కష్టపడుతున్నారండి.
హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ రోజు తుని దగ్గర ఉన్నటువంటి చాగల్లు అనే విలేజ్ లో పేదల సేవలో పెన్షన్ పంపిణీ అనే కార్యక్రమానికి ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే చాలా మంది అతిథులు కూడా విచ్చేశారు. ఇలాంటి పెద్ద కార్యక్రమానికి ఈ రోజు నన్ను పిలవడం అనేది చాలా ఆశ్చర్యంగా అనిపించింది. కానీ ఈ రోజు నేను ఇక్కడికి ఈ రోజు రావడం జరిగింది. ఇప్పటి వరకు హాఫ్ అన్ అవర్ పాటు సీఎం గారి క్యాన్వాన్ లో చంద్రబాబు నాయుడు గారితో ముఖాముఖిగా కూర్చుని మాట్లాడే అవకాశం అయితే ఈ రోజు నాకు కలిగింది. ఇక్కడ పింఛన్ పంపిణీ అలాగే P4 గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతిదీ కూడా ఇందులో చెప్పడం జరిగింది. అలాగే ఇన్ఫ్లుయెన్సర్లకి మా సోషల్ క్రియేటర్స్ ఉన్న ప్రాబ్లమ్స్ కూడా క్యాన్వాన్ లో చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుకోవడం పంచుకోవడం జరిగింది. మా ఇబ్బందులని చెప్పుకోవడం కూడా జరిగింది. అలాగే మన పెద్దాపురం గురించి కూడా సార్తో మాట్లాడడం జరిగింది. ప్రతి వీడియో కూడా ఆయన చాలా బాగా స్పందించి మా ఇక్కడికి మళ్ళీ నెక్స్ట్ కూడా మళ్ళీ ఇలాగే మీటింగ్ పెడదామని చెప్పారు. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. హాయ్ అందరికీ, నా పేరు ప్రసాద్, నాది ఇన్స్టాగ్రామ్ పేజ్ మనూరు కాకినాడ. నేను సిటీ అప్డేట్స్ ఇస్తుంటాను. ఈ రోజు నా లైఫ్ లో చాలా మర్చిపోయిన రోజు, ఎందుకంటే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారిని చాలా ఫస్ట్ టైం ముఖాముఖిగా కలవడం జరిగింది. ఇటువంటి పేద సంబంధించిన ప్రతి స్కీమ్ కూడా ప్రజలకు అందులో ప్రతి డిపార్ట్మెంట్ దగ్గర ఉండి అడగడం అయితే జరిగింది. ఇలా మనకి ప్రతి విషయాన్ని కూడా ఈ గవర్నమెంట్ లో చాలా బాగా పనిచేసింది. ఈ పేదల సేవకు సంబంధించిన పెన్షన్లు కూడా కరెక్ట్ గా సయానికి అందులో లేదని చెప్పి ప్రతి డిపార్ట్మెంట్ ని కూడా మొత్తం ఫాలోఅప్ చేసి చెప్పడం జరిగింది. మార్గదర్శకాలు ఏంటంటే చాలా నిరుపేదలు వచ్చిన కుటుంబాలను కానీ చాలా పూర్ ఫ్యామిలీ కానీ అడాప్ట్ చేసుకుని వాళ్ళకి సంబంధించిన చదువు కానీ మిగతా ఏదైనా సరే ప్రతి విషయంలో కూడా సపోర్ట్ చేయడం అయితే జరిగింది. ఈ కార్యక్రమం ద్వారానే ఇటువంటి మంచి అవకాశం ఇచ్చిన నా ఫాలోవర్స్ అందరికీ ధన్యవాదములు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు తునిలో జరిగిన పేదల సేవ అనే కార్యక్రమానికి వచ్చాం. ఇక్కడికి చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చారు. అలాగే మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు. అయితే ఇక్కడ P4 అండ్ మార్గదర్శి కార్యక్రమాలు దాని గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత మేము చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసే అవకాశం దక్కింది. దగ్గరగా 30 నిమిషాల నుంచి 45 నిమిషాల వరకు అక్కడ కూర్చుని ఆయనతో మా ఇన్ఫ్లుయెన్సర్లకు ఉన్న సమస్యలు, నెక్స్ట్ మేము ఏం చేస్తూ ఉంటాము, మాకు రెవెన్యూలు ఎంత వస్తాయి, నెక్స్ట్ ఊర్లో ఉన్న సమస్యలు ఏంటి, కాకినాడ తుని నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలు ఏంటి అన్ని కూడా అడిగారు. మేము అన్ని కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసాం. చాలా ఓపిక్ గా విని వాటన్నిటి గురించి కలెక్టర్ గారితో మాట్లాడి దీన్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ కాకినాడ చామంతిని. ఈ రోజు తుని పట్టణంలో జరిగిన పేదల సేవ అనే కార్యక్రమంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే పెన్షన్లని ఇంటికి వద్దకే తీసుకొచ్చి ఇవ్వడం, అలాగే P4 అనే దాంతో మార్గదర్శి అనే దాంతో ఎకనామికల్ గా పూర్ గా ఉన్న వాళ్ళని బాగా ఎకనామికల్ గా బాగున్న వాళ్ళు దత్తత తీసుకోవడం అనేది, అడాప్ట్ చేసుకోవడం అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. అంతేకాకుండా ఈ రోజు సీఎం గారిని పర్సనల్ గా కలవడం జరిగింది. చాలా హ్యాపీ అనిపించిందండి. అలాగే మనకు పెట్టినటువంటి ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో అవన్నీ వాటి యొక్క ఉద్దేశం, అలాగే ఫ్యూచర్ లో డెవలప్ చేయబోయే ప్రాజెక్ట్స్ అన్ని కూడా వివరించి చెప్పారు. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. హాయ్, నా పేరు చైతన్య అండి. ఈరోజు కావలి మా నేటివ్ ప్లేస్లో బాబు గారు ఈరోజు మత్స్యకారుల సేవలో అని చెప్పి ప్రోగ్రాం పెట్టారు. దానికి రావడం జరిగింది. కానీ మత్స్యకారుల ప్రోగ్రాం పెట్టేటప్పుడు చాలా బాగా జరిగింది. ఈ ప్రోగ్రాము జనాలు చాలా బాగా వచ్చేసారు. అయితే గతంలో గత ప్రభుత్వం ఇచ్చింది అని చెప్పుండొచ్చు, కానీ ఈ రేంజ్లో ఇవ్వలేదని మన వాళ్ళంతా అంటున్నారు. మత్స్యకారులంతా ఏమంటున్నారంటే, మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 నెలలకు 20,000 ఉచితం ఇస్తుంది. గతంలో ప్రభుత్వం ఇచ్చేది ఒక 10,000 ఇచ్చేది, ఇచ్చిన తర్వాత పూర్తిగా వదిలేసింది. కానీ మన ప్రభుత్వం మాత్రము ప్రతి దానికి మౌలిక సదుపాయాలు కానీ, రోడ్లు కానీ, అంతేగాక బోట్లు మరమ్మతులు ఖర్చు కానీ, డీజిల్ సబ్సిడీ కానీ ఇటువంటి మత్స్యకారుల కోసం చాలా చేస్తుందని చెబుతున్నారు. నాకు బాగా హ్యాపీ అనిపించింది వాళ్ళ రెస్పాన్స్ అంతా చూసి. థ్యాంక్ యూ.